నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం పలికిన మంత్రులు నిమ్మల రామానాయుడు కొలుసు పార్థసారథి మంగళగిరిలో నారా లోకేష్ బక్రీద్ ప్రార్థనలు గంజాయిని రవాణా చేసే వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులకు సూచన సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు స్వామిని దర్శించుకున్న పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప గొల్లప్రోలు నగర పంచాయతీలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే వర్మ చంద్రబాబు పవన్ కళ్యాణ్ల సారథ్యంలో పిఠాపురం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు వస్తూ హెలికాప్టర్ నుంచి స్పిల్వే సహా వివిధ ప్రాంతాలను ఆయన వీక్షించారు. ప్రాజెక్టు సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద మంత్రులు నిమ్మల రామానాయుడు కొలుసు పాదసారథితో పాటు ఎమ్మెల్యేలు తేదేపా ముఖ్య నేతలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ప్రాజెక్టు వద్దకు చేరుకుని అధికారులతో మాట్లాడారు. స్పిల్వే, కాఫర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతిపై జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వారితో కలిసి బస్లో ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. గతంలో ఎడమగట్టు వద్ద కుంగిన గైడ్ బ్యాండ్ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. 22, 23 గేట్ల నుంచి ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించారు. ఇవాళ బక్రీద్ పండుగను ముస్లిం సోదరులంతా భక్తి శ్రద్దలతో నిర్వహించుకుంటున్నారు. ముస్లింల ప్రార్థనలో పలువురు రాజకీయ ప్రముఖులు సైతం పాల్గొని మత సామరస్యాన్ని చాటుతున్నారు. ఇవాళ మంగళగిరిలో విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సైతం బక్రీద్ ప్రార్థనలో పాల్గొన్నారు. మంగళగిరిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అయితే తన భద్రతా విధుల్లో పలువురు ఉన్నతాధికారులు ఉన్న విషయాన్ని నారా లోకేష్ గమనించారు. తనకు ఎప్పుడూ కల్పించే భద్రత కల్పిస్తే చాలని, ఉన్నతాధికారులు తన భద్రత విధుల్లో పాల్గొనవద్దని వారికి మంత్రి సూచించారు. మంగళగిరిలో ప్రధాన సమస్యగా ఉన్న గంజాయిని 100 రోజుల్లో పూర్తిగా అరికట్టే బాధ్యత తీసుకోవాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ونعوذ بالله من شرور انفسنا ومن سيئات
سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له إنه تعالى بالباطل الكريم وينكر الله فإن رب الحليم واستغفر إنه هو الغفور الرحيم اللهم أنت السلام منك السلام تبارك ربنا وتعالى عليك وعلى سيدنا سيدنا الكرام ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار جو اولاد کو ایک ساری اولاد عطا فرما جو ایمان اولاد کو شفا عطا فرما جو بے گھر ہے مالک ان کو سہارا عطا فرما یا الہی العالمین جو بے روزگار اولاد کو حلال رزق کمانے کو عطا فرما اے اللہ جس کے گھر میں نوجوان بیٹیاں بیٹے ہیں خدا ان کے ساتھ اے اللہ ہمارے درمیان لوگوں کے درمیان نفرتیں پھیلانے والے خدا اے اللہ کو نفرتوں کی سے محبت میں تبدیل فرما یا الہی العالمین جو ہے کی مدد فرما اے اللہ یہاں ہر الہی العالمین کو خیر و برکت عطا فرما اے اللہ کو ہم لوگوں کے ظاہری باطنی تمام گناہوں کو معاف فرما త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ పండుగను కాకినాడలో ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. సోమవారం ఉదయం కాకినాడ నగరంలోని పలు మసీదుల్లో పండుగ ప్రార్థనలు చేశారు. తోటివారి పట్ల కరుణ సహనం ప్రదర్శించాలనే సందేశాన్ని మత గురువులు మసీదుల్లో బోధించారు. అనంతరం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పరస్పరం పండుగ శుభాకాంక్షలను తెలుపుకున్నారు. والجلال المتقدس في الحسن والجمال هو الذي خالق لجميع الشيء والأمر بيده مفاتيح الدهر فتبارك الله رب العالمين الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر ولله الحمد سبحان من أوجب صلاة العيد على كافة المؤمنين ومن الكائنات وحرم عليهم الصوم في الأيام الخمسة يوم عيد الأضحية وثلاثة أيام بعده متتاليات وخبر الخامس يوم الفطر ضيافة من عنده للمسلمين والمسلمات الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر ولله الحمد سبحان من سبحت له السماوات السبع والأرض السبع والعرش العظيم والكعبة الحسناء والركن والحديد والزمزم ومقام إبراهيم تعالى الله ذو الجلال والإكرام وتبارك الله الملك القدوس السلام ذو العظمة والقدرة والكبرياء جل وعلا ذو المجد والعز والآلاء سبحان من تقدس ذاته عن التشبيه والتمثيل. السلام عليكم ورحمة الله تعالى وبركاته. ఈ రోజు బక్రీద్ పండుగ శుభ సందర్భంగా ప్రేక్షకులందరికీ హిందువులకు ముస్లింలకు క్రైస్తవులకు మరియు ప్రేక్షకులందరికీ నా తరపు నుండి మన జామియా మసీద్ కమిటీ తరపు నుండి మరియు కాకినాడ పట్టణ ముస్లింస్ అందరి తరపు నుండి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు బక్రీద్ పండుగ దానాల పండుగ చేసుకుంటున్నాము. ముస్లింస్ అందరూ మన దానాల పండుగ త్యాగాల పండుగ జరిపించుకుంటున్నాం. కావున ఈరోజు చాలా సంతోషం మరియు పవిత్రమైన రోజు కాబట్టి మరొకసారి నా తరపు నుండి ముస్లింలందరూ తరపు నుండి ప్రేక్షకులకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. బక్రీద్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ బక్రీద్ యొక్క ప్రధాన ఉద్దేశం త్యాగాల పండగ అని అంటారు, రెండవ మాట. ఎందుకంటే త్యాగం అన్నది మనిషి ఎంతవరకు అవసరం ఉన్నది అన్న విషయం మీద ప్రవక్తలు ఇస్లాం సమాజానికి తెలియజేసింది కాబట్టి త్యాగాల పండగగా ఈరోజు అందరూ కూడా త్యాగాలు చేయడం గురించి అందరూ కూడా బక్రీద్ అని సందర్భంగా పురస్కరించుకుని ఈ పండుగను చేసుకుంటారు. ప్రధానంగా మనిషికి త్యాగం గురించి తెలియజేసే పండుగ కాబట్టి దీన్ని త్యాగాల పండుగగా మనం అందరం కూడా అనుసరిస్తాం. ఈ సందర్భంగా ప్రతి వారికి హిందూ ముస్లిం ప్రతి ఒక్కరికి కూడా
బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పంచారామ పుణ్యక్షేత్రమైన సామర్లకోట కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో శివలింగం జీర్ణోద్ధరణ పూజలు ఘనంగా నిర్వహించారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప స్వయంగా ఆసీనులై పూజలు ప్రారంభించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి బళ్ల నీలకంఠం ఆధ్వర్యంలో పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య విశేష పూజలు చేశారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రండి బలరాగా రండి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ద్వారా పిఠాపురం నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ది చెందుతుందని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని ఎన్డీఏ కూటమి నెరవేరుస్తుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు నగర పంచాయతీలో టీడీపీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గ సమస్యలపై దృష్టి సారించినట్టు తెలిపారు. ఈ సమావేశంలో గుండ్ర సుబ్బారావు, సీరం మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, అదేవిధంగా మనకు వచ్చిన పోర్ట్ఫోలియోలు నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగపడే పోర్ట్ఫోలియోలు అనేవి వచ్చింది. మనకు ఎక్కువ ఉపయోగపడేది మన నియోజకవర్గం రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్. దీని ఉపయోగం ఏంటంటే అన్ని గ్రామాల్లో ఏదైతే మన ఎలక్షన్లో మాట ఇచ్చామో అన్ని చోట్ల కూడా మనం రోడ్స్, డ్రైన్స్ వేయడానికి అవకాశం పవన్ కళ్యాణ్ గారికి పోర్ట్ఫోలియో రావడం వల్ల అవకాశం ఎక్కువ. పాటుగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం కూడా ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉపయోగకరమైన ఇష్యూ. మరి అన్నా క్యాంటీన్లో మొదలెడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. ఇది మన నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు వర్క్ చేసింది పిఠాపురం హెడ్ క్వార్టర్. సెకండ్ ఫేజ్లో గొల్లప్రోలు టౌను, చేబ్రోలు, ఉప్పాడ కూడా ఇచ్చారు. మరి రేపు ప్రభుత్వం కూడా మరి ఏదైతే ఇదివరకు శాంక్షన్ అయి ఉన్నాయో ఆ అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా పిఠాపురంలో నేను అన్నా క్యాంటీన్ నడిపించాను. ప్రతి పేదవాడికి ఇప్పుడు భోజనం రావాలని చెప్పి ప్రతి లక్షవారం 1000 భోజనాలు పిఠాపురం నగరంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల నుంచి వచ్చి పేదవాళ్ళందరికీ కూడా మనం భోజన వసతి సొంత ఖర్చులతో కల్పించడం జరిగింది. ఎలక్షన్లో ప్రతి చోట కూడా మంచినీళ్ళ సమస్య, అదే గ్రామాల్లో డ్రైనేజ్ సమస్య, రోడ్ల సమస్య. పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన పోర్ట్ఫోలియో మరి రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ వల్ల మనకి త్రాగునీరు సమస్య పూర్తిగా తీరుతుంది. అలాగే రోడ్ల సమస్య, డ్రైన్ సమస్యలు మనకి పూర్తిగా తీరుతాయి. ఈ పుష్పాలు రావడం మన నియోజకవర్గానికి నిజంగా అదృష్టం.
అభివృద్ధి పదంలో ముందుకెళ్తే మంచినీళ్ళు మట్టికి 100% కూడా ఎక్కడ ప్రాబ్లం లేకుండా జరిగే పరిస్థితి ఉంటుంది. ఆయన కూడా వచ్చాక నియోజకవర్గం అంతా రివ్యూ చేసుకొని మనం ఎలక్షన్లో ఎక్కడైతే కమిట్మెంట్లు ఇచ్చామో, ఎక్కడైతే డ్యామేజ్ ఉన్నాయో ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా మరి కళ్యాణ్ గారు కూడా చూస్తారు. మనం కూడా తిరిగి ఉన్నాయి, ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి మరి ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు మరి గ్రామాలు అభివృద్ధి కూడా జరిగి ఆవశ్యకత స్పీడ్గా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.